దేశవ్యాప్తంగా 4వ దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.32% పోలింగ్ నమోదైంది. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ కు క్యూ కట్టారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 9 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ప్రజలు ప్రముఖులు ఓటు వేస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు బీహార్లో 34.44%, జమ్మూ కాశ్మీర్లో 23.57%, మధ్యప్రదేశ్ 48.52%, ఒడిశా 39.30%, ఉత్తరప్రదేశ్ 39.30% నమోదైంది. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 4వ దశ పోలింగ్ బరిలో మహువా మొయిత్రా, అఖిలేష్ యాదవ్, అధీర్ రంజన్ చౌదరి, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ నమోదైంది. పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి 4 గంటల్లోనే 30% పోలింగ్ దాటింది. అత్యధికంగా జహీరాబాద్ లో 31.83% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ జంట నగరాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం చివరి 2 గంటల్లో మళ్లీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. రైట్, తెలంగాణలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటే పట్టణ ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా కొనసాగుతోంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ నమోదైంది. ఇక పలు పార్లమెంటు నియోజకవర్గాల్లో మొదటి 4 గంటల్లోనే 30% పోలింగ్ దాటింది. అత్యధికంగా జహీరాబాద్ లో 31.83% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ జంట నగరాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇక సాయంత్రం చివరి 2 గంటల్లో మళ్లీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. నమస్తే అండి, మనకి సిఆర్పిఎఫ్ ఫోన్ వచ్చారా? తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది, ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ నమోదైంది. ఇప్పటికే ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి 4 గంటల్లోనే 30% పోలింగ్ దాటింది. అత్యధికంగా జహీరాబాద్ లో 31.83% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది.